సంఖ్యాకాండము 27వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు దేవుడు మోషేతో, మోషే ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకి ఇవ్వబోతున్నటువంటి వాగ్దాన దేశాన్ని తేరి చూడు అని చెప్పాడు కదా. దానికంటే ముందు మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా నేను వాగ్దాన దేశాన్ని చూస్తాను, వాగ్దాన దేశంలో ప్రవేశిస్తాను అని మోషే ప్రార్థన చేశాడు. అది సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఇవ్వబడలేదు, కానీ ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25 నుండి ఇవ్వబడింది. ఈ ప్రార్థన కనుక మనకు అర్థమైతే చాలా బాధ అనిపిస్తుంది. మోషే చేసినటువంటి ప్రార్థన దేవుడిచ్చినటువంటి కఠినమైన ప్రత్యుత్తరం. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా. మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ అంటే, నేను అద్దరికి వెళ్ళి అంటే అటువైపు దరికి వెళ్ళి యోర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా. దేవా యెహోవా, నేను అద్దరికి వెళ్తాను, యోర్దాను దాటి అటువైపుకి వెళ్తాను, ఆ మంచి దేశాన్ని ఆ మంచి మన్యాన్ని చూస్తాను. అదిగో అల్లంత దూరం కనిపిస్తుంది కదా లెబానోను. లెబానోను అంటే అందమైనటువంటి ప్రదేశం కదా, లెబానోను ప్రపంచ ప్రఖ్యాతి కదా, ఆ లెబానోను చూస్తాను అని బ్రతిమాలుకుంటున్నాడు. బ్రతిమాలుకోవడం అంటే గోజాడుతున్నాడు. గమనించండి, కాదేశులో మెరీబా దగ్గర తిరుగుబాటు చేసినప్పుడే దేవుడు చెప్పాడు, మోషే నీవు ఈ ప్రజలను వాగ్దాన దేశంలోనికి తీసుకుని రావని దేవుడు చెప్పాడు. మోషేకి తెలుసు, దేవుడు ఒకసారి మాట ఇచ్చాడు అంటే ఆ మాట స్థిరం అని మోషేకి తెలుసు. అయినా సరే ఒక చిన్నపిల్లలాగా, తండ్రి నేను ఆ దేశాన్ని చూస్తా, లెబానోన్ను చూస్తానని ఒక చిన్నపిల్లలాగా మారాం చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మరి ప్రార్థన అంగీకరించబడాల వద్దా? మోషే అంటే మనలాంటి సాధారణమైన వ్యక్తి, 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని నడిపించినటువంటి తిరుగులేనటువంటి నాయకుడు, ఇశ్రాయేలును విడిపించడానికి పుట్టినటువంటి కారణ జన్ముడు, 2 మార్లు 40 దినాలు ఆ సీనాయి పర్వతం మీద దేవుణ్ణి ముఖాముఖిగా ఎరిగినటువంటి వ్యక్తి. ఐగుప్తు మొదలుకొని వాగ్దాన దేశ సరిహద్దు వరకు ఎన్ని సూచక్రియలు, ఎన్ని భయంకర కార్యాలు మోషే ద్వారా దేవుడు జరిగించాడు. మోషేను కూర్చున్నటువంటి సాక్ష్యం, దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, సాత్వికుడు, భూమి మీద సాత్వికుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మోషేకున్నటువంటి ప్రత్యేకతలు ఎన్నెన్నో. అలాంటి మోషే ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాలా వద్దా? ఖచ్చితంగా అంగీకరించాలి కదా. కానీ మోషే చేసినటువంటి ఏది, కాదేశులో దేవుడు శపించాడు, వాగ్దాన దేశానికి రావద్దన్నాడు అని తెలిసినా సరే దేవుడు మరొకసారి మాట మార్చడు, ఆయన నోట నుండి వెలువడిన మాట మార్చడు అని తెలిసినా సరే మరలా ఒక చిన్న పిల్లల్లాగా మోషే మారాం చేస్తూ బ్రతిమలాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు మరొకసారి చదివి వినిపించి, అటు తర్వాత దేవుడిచ్చినటువంటి కఠినమైన ప్రత్యుత్తరం ఏంటో చదివి వినిపిస్తాను. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలు కొనగా, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. మరొకసారి వినండి, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు. నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును ఉత్తర వైపును దక్షిణ వైపును తూర్పు వైపును తేరి చూడుము. మోషే చిన్నపిల్లాడిలాగా బ్రతిమలాడుతూ ఉంటే దేవుడు కఠినంగా కోపంతో ప్రత్యుత్తరం ఇచ్చాడంట. చాలును, ఇక మీదట ఈ సంగతిని గురించి మాట్లాడొద్దు. చెప్పాను కదా కాదేశులో నీవు ఈ ప్రజలను వాగ్దాన దేశంలో తీసుకుని రావని చెప్పేశాను. ఇక ఈ సంగతిని గురించి మాట్లాడుకో, ప్రార్థన చేయకు. మెరీబా దగ్గర తిరుగుబాటు చేస్తే ఆ మోషే ప్రార్థననే దేవుడు అంగీకరించలే. కానీ మనం మాత్రం ఎన్నో పాపాలు పెట్టుకొని, ఎన్నో దోషాలు పెట్టుకొని దేవుని ప్రతి మాటకు తిరగబడుతూ మనం ప్రార్థన చేయగానే వెంటనే సమాధానం రావాలంతే. మనం ప్రార్థన చేయాలి, మోకాల మీద నుంచి లేచేటప్పటికీ సమాధానం వచ్చేసేయాలి, లేకపోతే మనకు కోపం వస్తుంది. మోషే ప్రార్థనే దేవుడు అంగీకరించలేదు. దేవుడు తన చిత్తానుసారంగా ప్రార్థన చేసినప్పుడే వింటాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే వినడు. మనము ఆయన చిత్తానుసారంగా ఏమి అడిగినను ఆయన చేస్తాడు అని యోహాన్ రాస్తాడు కదా తన పత్రికలో. ఆయన చిత్తానికి వ్యతిరేకమైన దాన్ని ఆయన వినడు.
కాదేశులు చెప్పాడు, మీరు మెరీబా దగ్గర నన్ను సన్మానించలేదు కాబట్టి వాగ్దాన దేశంలోనికి ఇశ్రాయేలును తీసుకుని రారు అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత మరలా మోషే నడిపిస్తే అటువైపు, మరి మెరీబా దగ్గర విన్నటువంటి ప్రజలందరి దృష్టిలో దేవుడు ఏమైపోతాడు? అయినా సరే మోషే ఎందుకు ప్రార్థన చేశాడు అంటే, మోషే మనలాంటి మానవుడు కాబట్టి మానవ స్వభావాన్ని బట్టి ఆ వాగ్దాన దేశాన్ని చూడాలని, దాన్ని అనుభవించాలని ఉంది. కాబట్టి ప్రభువా, ఆ మంచి దేశంలో, ఆ మంచి మన్యంలో నేను అడుగు పెడతాను, అద్దరికి వెళ్తాను, యోర్దాన్ నదిని దాటుతాను, ఆ లెబానోను ప్రపంచ ప్రఖ్యాతి కదా, ఆ లెబానోన్ను చూస్తాను అని ఒక చిన్నపిల్లలాగా మారవం చేశాడు. కాబట్టి ప్రార్థన చేయడం అన్నది మన వంతు, మన బాధ్యత, దేవుడు మనకి ఇచ్చినటువంటి హక్కు, అధికారం. మనం ప్రార్థన చేస్తాం. కానీ మనం చేసిన ప్రతి ప్రార్థనకి సమాధానం దేవుడు ఇవ్వాలి అని అనుకోవడం తప్పు. మనం చేసిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించి దాన్ని మంజూరు చేయాలి అని అనుకోవడం తప్పు. ఏది దేవుని చిత్తమో అది దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. మనమైతే ప్రార్థన చేయాలి. నేను ఎందుకు ఇదంతా చెప్పాను అంటే, తిరుగులేని నాయకుడు మోషే ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థన అది. ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకు దేవుడు కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. మోషే, ఇక చాలు, దీని గురించి మాట్లాడుకు అని చెప్పి, ఒకవేళ నీకు వాగ్దాన దేశం చూడాలి అని ఉంటే కనుక నీకు ఒక వెసులుబాటు కల్పిస్తున్నాను. అదేంటంటే, ఈ పిస్గా కొండ ఎక్కి ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు, పడమట తేరి చూడు, చూడు తప్ప ప్రవేశించవు అని దేవుడు చెప్పాడు. దీన్ని మనసులో పెట్టుకొని సంఖ్యాకాండం 27వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. ఎందుకంటే విషయం అర్థం కావడానికి. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడదు. ఏలైనగా సీను అరణ్యంలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ళ యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచగా నా మీద తిరగబడుతుంది. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులో ఉన్న మెరీబా నీళ్ళే. ఇంతవరకు మనం చూసుకున్నాం కదా. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా, ఎప్పుడు మోషే ప్రార్థన దేవుడు అంగీకరించకుండా కోపంగా కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చిన తరువాత మోషే ఏమంటున్నాడు చూడండి. వాస్తవానికి ఇక్కడ మోషే ప్రార్థన దేవుడు అంగీకరించలే. అప్పుడు మోషే మూతి ముడుచుకోవాలి, బాధపడాలి. కానీ మోషే మూతి ముడుచుకోకుండా, బాధపడకుండా ఏమని తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. రెండవ ప్రార్థన చేస్తున్నాడు. మొదటి ప్రార్థన ఏంటి? ప్రభువా, నేను అద్దరికి వెళ్తాను, యోర్దాన్ నదిని దాటి ఆ మంచి దేశాన్ని చూస్తాను, లెబానోను చూస్తాను అన్నది మోషే ప్రార్థన. దేవుడు ఏం చేశాడు? అంగీకరించలే, కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇక చాలు, మాట్లాడుతున్నాడు అని నీకు ఒక వెసులుబాటు ఇస్తున్నాను, అదేంటంటే చూసేటువంటి అవకాశాన్ని ఇస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు మోషే రెండవ ప్రార్థన చేస్తున్నాడు. ఆ రెండవ ప్రార్థన ఏంటంటే, అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా, యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా యెహోవా, సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు ఉండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. మోషే ప్రార్థన మరొకసారి వినండి, దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా, యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా యెహోవా, సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమింపుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు ఉండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. దేవా, నీవు సమస్త మానవుల మనసుని ఎరిగినటువంటి దేవుడివి. ఎవరి మనసులో ఏముందో, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసిన దేవుడివి. కాబట్టి నీవు మాత్రమే ఈ సమాజం మీద ఒక కాపరిని నియమించడానికి సమర్థుడివి, అర్హుడివి. మరొకసారి వినండి. మోషేకి 2 కొడుకులు ఉన్నారు, గెర్షోము, ఎలియాజరు. 2 కొడుకులు ఉన్నారా? మోషే తిరుగులేని నాయకుడు. మోషే ఇప్పుడు మరణిస్తున్నాడు. మరి మోషే నాయకత్వం ఎవరికి రావాలి? గెర్షోముకి రావాలి, లేదా ఎలియాజర్కి రావాలి. ప్రధాన యాజకుడైన అహరోను హోరు కొండ మీద మరణిస్తున్నప్పుడు ప్రధాన యాజకత్వం ఎవరికి వచ్చింది? ఎలియాజర్కి వచ్చింది కదా. అహరోను కొడుకైనటువంటి ఎలియాజర్కి వచ్చింది. మోషే మరణిస్తున్నాడు ఇక్కడ. మరి మోషే నాయకత్వం ఎవరికి రావాలి? తన కొడుకైనటువంటి గెర్షోముకి, లేకపోతే ఎలియాజరుకి. అలాంటప్పుడు మోషే ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, యెహోవా, నీవు నన్ను చంపుతున్నావు, అయితే నా నాయకత్వాన్ని నా పెద్ద కుమారుడైన గెర్షోముకి ఇవ్వు అని ప్రార్థన చేయాలి. కానీ మోషే అలా ప్రార్థన చేయటంలే. సమస్త మానవుల ఆత్మలకు దేవా అని మాట్లాడుతున్నాడు. సమస్త మానవుల ఆత్మలకు దేవుడివి, ఎవరి హృదయంలో ఏముందో, ఎవడు ఈ నాయకత్వానికి యోగ్యుడో తెలిసిన దేవుడివి. కాబట్టి నీవు మాత్రమే ఒక నాయకుడిని నియమించడానికి అర్హుడివి. మోషే మనసు ఎంత ఉన్నతమైందో కదా. ప్రభువా,
ఈ నాయకత్వాన్ని నా కొడుకులకి ఇవ్వు అని అడగటం లే. ప్రభువా, సమస్త మానవుల గురించి తెలిసిన దేవుడివి, నీ చిత్తంలో ఉన్నవాడిని నాయకుడిగా కాపరిగా ఏర్పాటు చేయి అని అంటున్నాడు. కానీ ఈరోజు క్రైస్తవ్యంలో ఈ కార్పొరేట్ పాస్టర్లు ఉన్నారు కదా, సేవని వ్యాపారం చేశారు కదా, భక్తిని బిజినెస్ చేశారు కదా, వీళ్ళని మనం చూసినప్పుడు వాళ్ళు ఎందుకు అంత వ్యాపార సామ్రాజ్యాలు నిర్మిస్తున్నారు అంటే వాళ్ళ పిల్లలకి ఇవ్వడానికి, వాళ్ళ కొడుకులకి ఇవ్వడానికి, వాళ్ళ అల్లుళ్ళకి, కూతుర్లకి, మనవలకి, మనవరాలకి ఇవ్వడానికి భక్తిని బిజినెస్గా మార్చేశారు. దేవా యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా అంటే, దేవా ఈ సమాజం నీది, ఈ నడిపింపు నీది, నన్ను నాయకుడిగా నియమించింది నీవు, నేను రానన్నా సరే నన్ను తీసుకుని వచ్చావు, నన్ను నడిపించావు, నాకు అంత సామర్థ్యం లేకపోయినా సరే సామర్థ్యతను కలుగు చేసావు, నాకు తోడైవుడు నడిపించావు. అయితే ఇప్పుడు నేను మరణిస్తున్నాను ప్రభువా, ఈ సమాజం మీద నీ చిత్తంలో ఉన్న ఒక కాపర్ని వీరికి నియమించు అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నన్ను తన సేవకు ఏర్పాటు చేస్తున్నాడు. ఒకానొక రోజు నేను మరణిస్తాను. ఆ మరణించిన రోజు ఈ సేవని ఎవరు కొనసాగించాలి అనేది ఎవరు చూసుకోవాలి? దేవుడు చూసుకోవాలి. నాకంటూ వ్యక్తిగతంగా నా పిల్లల మీదనో నా బంధువుల మీదనో మమకారం మానవరీత్యా ఉండొచ్చేమో, కానీ ఆ మమకారం కాస్త దేవుని సేవని ప్రభావితం చేసేటట్టుగా ఉండకూడదు. నా కొడుకు ఇంతకీ నా సేవను కొనసాగించడానికి అర్హుడేనా? నా అల్లుళ్ళు నా సేవను కొనసాగించడానికి అర్హులేనా అనేటువంటి ప్రశ్న నాకు రావాలి. మోషే ఇక్కడ అదే చేస్తున్నాడు. దేవా సమస్త మానవుల ఆత్మలకు దేవా అంటే నీవు కాపరిని నియమించు, నా ఇష్టం కాదు. మోషేకి ఇద్దరు కొడుకులు ఉన్నారు, గెర్షోము, ఎలియాజరు. కానీ ఆయన కొడుకుల్ని నాయకులుగా చేయమని అడగటంలే. ఎందుకంటే ఈ ప్రయాణం దేవుంది, ఈ సేవ దేవుంది కాబట్టి తన సేవకు కాపర్ని నియమించవలసిన బాధ్యత దేవునిదే. ఎవరికి ఆయన అధికారం ఇస్తాడో వాళ్ళు మాత్రమే సంఘాన్ని నడిపించాలి. కానీ ఈరోజు మొత్తం తలకిందులు అయిపోయింది. నా సంఘం, నా ఇష్టం, నేను ఇంత పెట్టి చర్చి కట్టాను, నా ఎదురుగా వచ్చి కూర్చున్న వారి మీద నేను నా కుటుంబమే పరిపాలన చేస్తాం. వీడి కొడుకు ఎంత దద్దమైనా సరే వాడి కొడుకే వాక్యం చెప్పాలి, వాడి కూతుర్లే వాక్యం చెప్పాలి, వాడి అల్లుళ్ళే వాక్యం చెప్పాలి అంటే కుటుంబ పరిపాలన అయిపోయింది. మోషే కొడుకులు లేరా? ఉన్నారు. మరి దేవా నా కొడుకుని నాయకుడిగా చేయని ప్రార్థన చేయకుండా సమస్త మానవుల ఆత్మలకు దేవా నీవు ఒక కాపరిని నియమించి ఈ సమాజం మీద అని ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుని మనసును ఎరిగిన వాళ్ళు తమ సొంత ఉద్దేశాలని సంఘం మీద రుద్దరు. దేవుని చిత్తం ఏంటో దానికి లోబడతారు. కాబట్టి చర్చ్ అంటే అది పాస్టర్ గారి ఆస్తి కాదు, పాస్టర్ గారి ఆస్తి కాదు. అది కొడుకులకు అల్లులకు దానం చేయడానికి. కుటుంబ పరిపాలన కాదు సేవ అంటే. సేవ అంటే తన మంద మీద దేవుడు ఎవరిని కాపరిగా నియమిస్తాడో వారు మాత్రమే నాయకత్వం వహించాలి. సమూయేలు సౌలును అభిషేకించాడు. కొద్ది కాలానికి దేవుడు సౌలును త్రోసిపుచ్చి నేను నా చిత్తానుసారమైన, నా ఇష్టానుసారుడైన, నా హృదయానుసారుడైన దావీదును కనుగొన్నాను అని అంటాడు. కాబట్టి ఇశ్రాయేలును నడిపించడానికి ఎవరు కాపరిగా ఉంటే బాగుంటుందో దేవుడు తెలుసు కదా. దేవుని ఆలోచనకి సమాంతరమైన ఆలోచన విధానం ఎవరికి ఉంటుందో వారిని నియమిస్తాడు. కానీ ఈరోజు మనం క్రైస్తవులు చూస్తే ఎవరెవరో వస్తున్నారు సేవకి. దేవుడు నన్ను సేవకు పిలిచాడు, వచ్చేస్తున్నాడు. అలా వచ్చిన వాళ్ళు కూడా మనం వీళ్ళు చేస్తున్నటువంటి పరిచర్య విధానం అన్నది వాక్యానికి సమాంతరంగా ఉందా లేకపోతే విభేదిస్తుందా అనేటువంటి ఇంకిత జ్ఞానం క్రైస్తవులకు లేకుండా పోయింది. బైబిల్ అర్హతలు ఉన్నాయి. అధ్యక్షుడికి వానికి ఉండవలసిన అర్హతలు, కాపరికి ఉండవలసిన అర్హతలు. అధ్యక్షుడు అంటే కాపరే. ఆ అర్హతలు ఉన్నాయా లేవా చూడాలి. చూసిన తర్వాత నిర్ధారణ చేసుకోవాలి. ఎంత అద్భుతమైన ప్రార్థన, ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం మోషేది. అంతకంటే ముందు మోషేని దేవుడు చాలా కోపంగా కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇక మాట్లాడొద్దు, నేను నిన్ను వాగ్దాన దేశాన్ని తీసుకుని వెళ్ళను అని కోపంగా ప్రత్యుత్తరం ఇచ్చినా సరే మోషే ఇక్కడ బాధపడకుండా నేను మరణిస్తున్నాను కదా, మరి ఈ సమాజాన్ని అటువైపు తీసుకుని వెళ్ళే నాయకుడు ఎవరు అని నాయకుడి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇది నిజమైన కాపరి లక్షణం. దేవుడు తనతో ఎంత కోపంగా ఉన్నా, దేవుడు తన మీద ఎంత కోపం చూపించినా, ఎంత కఠినంగా మాట్లాడినా సరే అంతవరకు నడిపించుకుంటూ వచ్చినటువంటి ఇశ్రాయేలు సమాజాన్ని చూసి వీరు కాపరు లేని గొర్రెల వలె ఉన్నారే అని వీరి మీద జాలి పడుతున్నాడు. ఒకవైపు దేవుని కోపాన్ని అనుభవిస్తున్నాడు, సంఘానికి తాను ఏం చేయాలో, సమాజానికి తాను ఏం చేయాలో దాన్ని చేస్తున్నాడు. ఇది నిజమైన కాపరి లక్షణం. ఆలోచిస్తున్నారా మోషే మనసు? ఒకవైపు దేవుని దగ్గర నుంచి కోపం, మోషే ఇక చాలు మాట్లాడు దీని గురించి అని కఠినంగా ప్రత్యుత్తరం ఇస్తే ఆ కాఠిన్యాన్ని అనుభవిస్తూనే, కోపాన్ని అనుభవిస్తూనే దేవుని తిరస్కారాన్ని ఇక మాట్లాడొద్దు అనేటువంటి ఆ తిరస్కారాన్ని మనసులో ఉంచుకుని
ఆయన మూతి ముడుచుకోకుండా మరలా సమాజం వైపు చూసి, ప్రభువా వీరి మీద నాయకుడిని ఏర్పాటు చేయి. నా మనసులో ఏముందంటే నేనే వీరిని నడిపించుకుంటూ అటువైపుకి రావాలి అన్నది నా ఆలోచన. అయితే నీకు అది నచ్చలేదు కదా, నేను మెరీబా దగ్గర తిరుగుబాటు చేశాను కదా, ఒప్పుకుంటున్నా. అయితే ఒక కాపరిని నియమించు. ఎలాంటి కాపరిని నియమిస్తావు? నీ చిత్తంలో ఉన్నటువంటి కాపరిని నియమించు. నా కొడుకుని కాదు, నీ చిత్తంలో ఉన్నటువంటి కాపరిని నియమించు అని సమాజం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇది కదా నిజమైన కాపరి లక్షణం అంటే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా నేను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరు లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు ఉండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. ఎలా ఉండాలంట కాపరి? సమర్థుడై ఉండాలి. సమర్థవంతమైన నాయకత్వం. ఈరోజు చవటలు వచ్చారు క్రైస్తవులోనికి. చవటలు కాపరులుగా ఉన్నారు కాబట్టి వారిని వెంబడిస్తున్న వాళ్ళు ఇంకా చవటలుగా తయారైపోయారు. నాయకుడు చవట అయితే మరి వారిని వెంబడించే వాళ్ళు ఎలా ఉంటారు? ఇంకా చవట్లు అవుతారు. వాడే దద్దమ్మ అయితే వీళ్ళు ఎలా ఉంటారు? ఇంకా పెద్ద దద్దమ్మలు అయి ఉంటారు. సమర్థుడైనటువంటి నాయకుడు ఎక్కడ క్రైస్తవ్యంలో? లేఖనాల మీద పట్టు కలిగినటువంటి, దేవుని ఆలోచన ఏంటో సరిగ్గా తెలిసినటువంటి, సువార్త అంటే ఏంటో తెలిసినటువంటి, క్రైస్తవ్యం అంటే ఏంటో తెలిసినటువంటి, కుడికి ఎడమకు తొలగకుండా నిక్కచ్చిగా సేవ చేసేటువంటి, దేవుణ్ణి మాత్రమే మెప్పించేటువంటి పరిచర్య చేసేటువంటి సమర్థుడైన నాయకుడు ఎవడు ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కడున్నాడు? ప్రతివాడు తన స్వలాభాపేక్ష కోసమే, ధనాపేక్షను కప్పిపుచ్చేటువంటి భక్తిహీనమైన వేషధారితనాన్ని ప్రదర్శించేటువంటి గొర్రెచెరమేసిన తోడేలుగానే ఉన్నాడు తప్ప సమర్థుడైన నాయకుడిగా ఉన్నాడా? ఎంతసేపు ఉన్నా సరే సంఘం నుంచి నాకేంటి అనేవాడే ఉన్నాడు తప్ప నా వలన సంఘానికేంటి? దేవుడు ఈ ప్రపంచంలో ఎవరికి లేనటువంటి భాగ్యాన్ని, తన నోటి మాటని నా పెదవులతో వివరించేటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చాడే అని ఆ సేవని ఒక భాగ్యంగా భావించి సేవ చేసేటువంటి సమర్థుడైన నాయకుడు ఎక్కడ? దేవుని మాట మీద, లేఖనం మీద పట్టుగలిగినటువంటి సమర్థుడైన నాయకుడు ఎక్కడ క్రైస్తవ్యంలో? సంఖలో సంచేసుకొని దేవుడు నన్ను పిలిచాడు, నాకు ఆ దర్శనం వచ్చింది, ఈ దర్శనం వచ్చింది అనేటట్టుగా మాయమాటలు చెప్పి దోచుకు తినేవాళ్ళు తప్ప సమర్థుడైన నాయకుడు ఎక్కడ? మోషే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా సమర్థుణ్ణి కాపరిగా నియమించు, చవటని కాదు, దద్దమ్మని కాదు. వెదకటి క్రైస్తవ్యంలో ఎక్కువ శాతం మంది దద్దమ్మలే. ఎందుకు దద్దమ్మలు అంటున్నాను అంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడు అంటే, తిమోతి నీవేం చేస్తావంటే వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించు, గద్దించుము, బుద్ధి చెప్పుము. తిమోతితో పౌలు అంటున్నాడు, తిమోతి వాక్యాన్ని ప్రకటించు. ఎప్పుడు? సమయమందు అసమయమందు ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. సమర్థుడైన నాయకుడు చేసే పని ఇది. ఇప్పుడు చూడండి, చవటలు దద్దమ్మలు ఎలాంటి పరిచర్య చేస్తారు అంటే 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధన సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. తిమోతికి సమకాలికులు ఎవరంట? కల్పనా కథలు చెప్పేటువంటి బోధకులు, ప్రజల దురాశలకి తగినట్టుగా ప్రవర్తించేటువంటి దద్దమ్మలు, చవట్లు. ఈరోజు అదే కదా క్రైస్తవులు జరుగుతున్నది. అన్ని కథలు, కట్టుకథలు, పెట్టకథలు, కాకమ్మ కథలు, ఇంటర్నెట్లో జోకులు, మోటివేషన్ స్టోరీసు, ఇన్స్పిరేషన్ స్టోరీసు, ఎవరెవరో సాక్ష్యాలు. మరి బైబిల్ ఎందుకు? ఇంటర్నెట్లోకి వెళ్ళి ఏవో కొన్ని కథలు తీసుకొచ్చి ఆ కథకి వాక్యాన్ని జోడిస్తూ ఉంటే, మోటివేట్ చేస్తూ ఉంటే, న్యూస్లో వచ్చే ప్రతి చెత్తనంతటిని వాక్య రూపంలో చెప్తూ ఉంటే ఇక బైబిల్ ఎందుకు? ఓ తిమోతి, జనులు హితబోధన సహింపరు కాబట్టి దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని తమ కొరకు పోగు చేసుకుంటున్నారు కాబట్టి నీవేం చేస్తావంటే వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ఎప్పుడు మాట్లాడినా వాక్యం గురించే మాట్లాడు, ఖండించు, సంపూర్ణ అధికారంతో దీర్ఘశాంతంతో ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఇది సమర్థుడైన నాయకుడికి ఉండేటువంటి లక్షణం. చవటలకి దద్దములకు ఉండే లక్షణం ఏంటంటే కథలు, జోకులు, కామెడీ స్కిట్లు. సమర్థవంతమైన నాయకత్వం ఉంటే సమర్థవంతమైనటువంటి విశ్వాసులు కూడా తయారవుతారు. పైనోడు చవటైతే కిందవాడేమవుతాడు? ఇంకా చవట అవుతాడు. పైనోడు దద్దమ్మ అయితే కిందవాడేమవుతాడు? ఇంకా దద్దమ్మ అవుతాడు. పైనవాడు సమర్థుడైతే వాడి వాక్యాన్ని వినేవాడు, ఆ వ్యక్తి నాయకత్వంలో ఉండే వాళ్ళు కూడా సమర్థులే అవుతారు. సమస్త మానవుల ఆత్మలకు దేవా యెహోవా సమాజము కాపరు లేని గొర్రెల వలె ఉండకున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించము.
కాపరి కాదు కావాల్సింది, దేవుని చిత్తంలో ఉన్న కాపరి. కాపరి కాదు కావాల్సింది, సమర్థుడైనటువంటి కాపరి. కాపరి కాదు కావాల్సింది, దేవుని ఆలోచనను ఎరిగినటువంటి కాపరి. సమాజాన్ని దేవునికి తగినట్టుగా మార్చేటువంటి కాపరి. కాపరులు రెండు రకాలు. ఒకటి తమకై తాము కాపరులుగా ప్రకటించుకున్నటువంటి కాపరులు. రెండు దేవుడు ఏర్పాటు చేసినటువంటి కాపరి. పాత నిబంధనలో కొన్ని రెఫరెన్స్లు చూపెడతాను. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయంలో ఇర్మియా ఆనాటి కాపరులతో, అంటే ప్రవక్తులతో కానీ కాపరులతో కానీ వాళ్ళు ఎలా ఉన్నారు అనే దానికి ఎలా వర్ణిస్తున్నాడు ఆనాటి కాపరులు చూడండి. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు. గొర్రెలు ఏం చేస్తున్నారంటే ఈ కాపరులు నశింపజేస్తున్నారంట. గొర్రెలను మేపేవాడు కాపరి కానీ, గొర్రెల యోగక్షేమాల్ని పట్టించుకునేవాడు కాపరి కానీ, గొర్రె తప్పిపోయినప్పుడు భుజాల మీద మోసుకుని తిరిగి తీసుకుని వచ్చేవాడు కాపరి కానీ. ఇక్కడ చూడండి ఇర్మియా కాలంలో యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు, చెదరగొట్టు కాపరులకు శ్రమ. 21వ వచనం చూడండి, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడుకుండినను వారు ప్రకటించెదరు. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడుకుండినను వారు ప్రకటించెదరు. తర్వాత మీరు ఈ ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం అంతా చదవండి. అంతా దొంగ కాపరులు కూర్చున్నటువంటి వర్ణన ఇదంతా. 23వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. నేను వారిని పంపకుండినను ఎలా వస్తారంటే వాళ్ళు పరిగెత్తి వచ్చేదరు. ఎందుకు వస్తున్నారు? విపరీతమైన ఆదాయం, విపరీతమైన ఆదాయం. ఏ వాక్యం చెప్పకపోయినా సరే జిమ్మికులు మ్యాజిక్లు చేస్తుంటే విపరీతమైన ఆదాయం. కాబట్టి నేను వారిని పంపకపోయినా సరే పరిగెత్తి వచ్చేదరు, నేను మాట్లాడకపోయినా సరే వాళ్ళు ప్రకటన చేస్తారు. దేవుడు నాతో ఇలా మాట్లాడుతాడు, దేవుడు నాతో ఇలా చెప్తున్నాడు. మరి దేవుడు నీతో అలా చెప్తూ ఉంటే, అంతగా మాట్లాడుతూ ఉంటే ఇక బైబిల్ దేనికి? అనవసరం కదా. ఎవరితో పడితే వాళ్ళతో ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటే, కొత్త కొత్త విషయాలని చెప్తూ ఉంటే, ఇక్కడ లేనివన్నీ చెప్తూ ఉంటే మరి బైబిల్ ఎందుకు? యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో ఆనాటి కాపురులు అంటే యెహెజ్కేలు సమకాలీకులు ఎలా ఉన్నారు అంటే, ఈ మొత్తం అధ్యాయం అంతా అదే. తర్వాత మీరు చదవని తీరిగ్గా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా, ఇశ్రాయేలీల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లను, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకును ఇశ్రాయేలీల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకుందరు కానీ గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెదకరు. ఇది మాత్రమే కాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. తర్వాత అధ్యాయం మొత్తం చదవండి. కాపరి అంటే గొర్రెలు మేపాలి కదా, కానీ ఇక్కడ వీడు గొర్రెలను భక్షిస్తున్నాడు, తింటున్నాడు. యెషయాని దేవుడు కాపరిగా నియమించాడు ఇశ్రాయేల్ సమాజానికి. అయితే యెషయాకు పోటీగా ఉన్నటువంటి దొంగ కాపరులు ఉన్నారు కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడండి. 56వ అధ్యాయం 10వ వచనం నుంచి, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరుగలేరు, కలవరించుచు పండుకొను నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకు ఇష్టమైన మార్గంలో పోవుదురు, ఒకడును తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. ఎంత అక్షర సత్యం కదా ఈ మాట నేటి క్రైస్తవ సమాజానికి. చూడండి, కుక్కలు తిండికి ఆతురపడును. ఆనాటి కాపరులుగా చెప్పుకుంటున్న వాళ్ళని దేంతో పోలుస్తున్నాడు దేవుడు? కుక్కలతో పోలుస్తున్నాడు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈరోజు కూడా అంతే. ఎంత డబ్బున్నా సరే ఇంకా దశంభాగం కానుకలు ఎన్ని కోట్ల రూపాయలు మూలుగుతున్నాయో, కానీ ఇంకా డబ్బు అర్థం కావట్లేదా? కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఆనాటి కుక్కలకే కాదు, ఈనాటి కుక్కలకు కూడా ఎంత తిన్నా సరే తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేన్ని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడును తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకుందరు. ప్రతి వాడు స్వప్రయోజనమే, నాకేంటి అని ఆలోచిస్తున్నా తప్ప, దేవుడు నన్ను కాపరిగా నియమించాడు కదా, నాకు జీతాన్ని ఇచ్చేది ఆయన, నేను ఆయన మందను మేపాలి అనేటువంటి ఆ బాధ్యత లేదు. దేవుని యందు భయం లేదు. నాకేంటి ఏ గొర్రెను ఎలా కోసుకుని తినాలి అనేదే ఉంది తప్ప, ప్రతివాడు తన స్వప్రయోజనమే ఆలోచిస్తున్నాడు, విచారించుకొనిస్తున్నాడు. ఎంత తిన్నా సరే తృప్తి లేదు. చూడండి, నేటి క్రైస్తవం మీద ఉన్నటువంటి నాయకులుగా చెప్పుకుంటున్నటువంటి కసాయ వాళ్ళను చూడండి. నాకేంటి నాకు అనిపిస్తుంది, ఏం చేస్తారు ఇంత డబ్బుని, ఏం చేస్తారు ఇంత ఆస్తిని? రేపు చచ్చిన తర్వాత
నరకానికి వెళ్ళేటువంటి విధానంలో బ్రతుకుతూ ఏం చేస్తారు ఇంత ఆస్తిని అని అనిపిస్తుంది నాకు. ఈ కాపరులు అట్టివారే. కుక్కలతో పోల్చాడు కాపరుల్ని. ఏ కాపరుల్ని? యెషయాను దేవుడు నియమించాడు కాపరిగా, కానీ యెషయాకు పోటీగా ఉన్నటువంటి కాపరుల్ని కుక్కలతో పోల్చాడు. మోషే ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ చిత్తంలో ఉన్నటువంటి ఒక సమర్థుడైన కాపరిని ఈ సమాజం మీద నియమించు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం చూడండి. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. ఇదే కదా మనం మోషే ప్రార్థనలో చూస్తుంది, ప్రభువా సమాజం మీద ఒక కాపరు నియమించు అని. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. యేసుప్రభు కాలంలో, యేసుప్రభు కంటే ముందు నుంచే 71 లేదా 72 మంది సభ్యులతో కూడినటువంటి సన్నిహితుడైన సభ ఉంది కదా. పరిసయ్యులు ఉన్నారు కదా, శాస్త్రులు ఉన్నారు కదా, సద్దుకైలు ఉన్నారు కదా, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు కదా, ఇశ్రాయేల్ జాతిని ధర్మశాస్త్రం చొప్పున నడిపించేటువంటి నాయకులు ఉన్నారు కదా, కాపర్లు ఉన్నారు కదా. మరి యేసుప్రభు ఏంటి? వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నారని అంటున్నాడు. కాపర్లు ఉన్నారు కదా, పరిసయ్యులు వాళ్ళే కదా, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళే కదా, సద్దుకైలు వాళ్ళే కదా, శాస్త్రులు వాళ్ళే కదా, యోధామత పెద్దలు వాళ్ళే కదా. మరి యేసుప్రభు ఏమన్నాడు ఇక్కడ? వారు కాపరు లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున. ఈ సన్హెద్రిను సభని పరిసయ్యులను యేసుప్రభు కాపర్లు అని అనటంలే. ఏమన్నాడు తెలుసా? సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. వాళ్ళని యేసుప్రభు కాపరులు అని పిలవలే, సున్నం కొట్టిన సమాధులు, సున్నం కొట్టిన సమాధులు. మీరు దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నారంటే కుళ్ళిపోయిన కూరలు అని పిలిచాడు. సున్నం కొట్టిన సమాధులు, అందులైన మార్గదర్శకులారా, వేషధారులారా అని పిలిచాడు యేసు ప్రభు. ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు భూమిని సముద్రాన్ని చుట్టూ వస్తారు, మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేస్తారు వాడు మీతో కలిసినప్పుడు. మీరు నరకపుత్రులు అన్నాడు యేసు ప్రభు. అంటే యేసు ప్రభు యోధామత పెద్దల్ని కాపరుగా చూడట్లేదా? అస్సలు సున్నం కొట్టిన సమాధుల్లాగా చూస్తున్నాడు. నాకు కూడా ఈరోజు క్రైస్తవ సమాజం మీద ఉన్నటువంటి బఫూన్లు చూసినప్పుడు, ఈ గొర్రెచర్మం వేస్తున్న తోడేళ్ళను చూసినప్పుడు బఫూన్లాగా కనిపిస్తారు. వాళ్ళు కసాయి వాళ్ళగా కనిపిస్తారు. వారి కానుకల కోసం, వారి సుఖభోగాల కోసం, వారి వ్యాపార సామ్రాజ్యం కోసం, వారి వ్యక్తిగత స్వలాభం కోసం ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టి రక్తం గార్చి కొన్నటువంటి సంఘాన్ని దోచుకు తింటున్నటువంటి గొర్రెచర్మం వేస్తున్న తోడేలు కసాయ వాళ్ళు. యేసు ప్రభు నాటి యోధామత పెద్దల్ని, పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని కాపరులుగా చూడటంలే, సున్నం కొట్టిన సమాధులుగా చూస్తున్నాడు. వారి అంతరంగం ఒక శవం కుళ్ళిపోతూ ఉంటే ఎలాగుంటుందో అలా ఉందని చెప్తున్నాడు ఆయన. కానీ ఉచితమైన సలహాలు ఏమిస్తారు అంటే, అలా మాట్లాడకూడదు దైవజనుల్ని. ఎవడు దైవజనుడు? దైవజనుడికి లక్షణాలు ఉంటాయి, బైబిల్లో రాయబడ్డాయి. తిమోతి పత్రికలోని, తీతు పత్రికలోను అధ్యక్షుడికి వానికి ఉండవలసిన అర్హతలని వ్రాయబడ్డాయి. ఆ అర్హతలు లేనప్పుడు దైవజనుడు అని పిలవకూడదు. పిలిస్తే ఆ మాటలు వ్రాయించిన దేవుణ్ణి అవమానించినట్టు. వాళ్ళు తప్పు చేస్తే దేవుడు చూసుకుంటాడు అని అంటే మరి బైబిల్ దేనికి? ప్రతి ఓడు ఏదో ఒకటి చేసి నన్ను దేవుడు చూసుకుంటాడంటే, వాళ్ళని దేవుడు చూసుకుంటాడంటే మరి బైబిల్ దేనికి? బైబిల్ తమాషాక? దేవుడు బైబిల్ ఎందుకు రాయించాడు? అలా ఎవడి ఇష్ట ప్రకారం వాడు చేయకూడదు, బైబిల్లో ఉన్నదాని ప్రకారమే చేయాలి. దీన్ని మీరినప్పుడు వాడు దొంగ, వాడు గొర్రెచర్మం వేస్తున్న తోడేలు. అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్త అన్నాడు యేసు ప్రభు. ఎవడి పని వాడు చేసుకోండి, దేవుడు చూసుంటాడుగా చెప్పింది. అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్త. సాధ్యమైతే ఏర్పరచబడిన వారు సైతం మోసపుచ్చేటువంటి సూచక్రియలు, అద్భుతాలు చేస్తారు వాళ్ళు, జాగ్రత్త. మిమ్మును ఎవడు మోసపరచకుండా చూసుకోండి అని యేసు ప్రభు చెప్పాడు, నేను కాదు. కాబట్టి వాళ్ళు తప్పు చేస్తే దేవుడు చూసుంటాడు అనే చవట మాటలు పక్కన పెట్టండి. ఈ సమాజము కాపరు లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నారని యేసుప్రభు కనికరపడ్డాడు. కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఏ పనివారు? యేసుప్రభు ఆలోచనలు ఎరిగినటువంటి పనివారు కొద్దిమందే ఉన్నారు. కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొండని తన శిష్యులతో చెప్పాడు యేసుప్రభు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను తను ఎలా వర్ణించుకున్నాడు అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో, గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడునై ఉన్నాడు. ఎవరిని గురించి? శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి మాట్లాడుతూ, గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడై ఉన్నాడు. 2వ వచనం చూడండి. ద్వారమున ప్రవేశించేవాడు గొర్రెల కాపరే, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరం వినను, అతడు
తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. అన్యుల స్వరం అవి ఎరుగువు గనుక అన్యులను ఎంత మాత్రం వెంబడింపక వారి యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. యేసు ప్రభువు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. అన్యుల స్వరాన్ని వింటే అవి పారిపోతాయని. కానీ ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వరం ఏంటి, ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యం ఏంటి, ఆయన బోధ ఏంటి తెలియనటువంటి ఈరోజు క్రైస్తవ విశ్వాసులు ఎవరు పిలిచినా సరే వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు అంటున్నాడు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నేను కాకుండా అన్యుడు పిలిచినప్పుడు వాడిని వెంబడించవు, పారిపోతాయి అంటున్నాడు యేసు ప్రభు. మనకు నిజంగా యేసు ప్రభు ఎవరు, ఆయన ఏం చెప్పాడు అన్నది మనకు అర్థమైతే మనం ప్రతి ఒక్కరి వాక్యాన్ని వినలేం, అర్థమైపోతుంది. ఇది నా ప్రభు స్వరమా లేకపోతే అన్యుని స్వరమా అని. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఒకవేళ అంతకాలం ఆ కాపరి కింద ఉండి కూడా ఇంకొక వ్యక్తి కేక వేస్తే ఆ కేకకు వెళ్ళిందంటే గొర్రె, దాన్ని ఏమనాలి? ఈరోజు విశ్వాసులు ఇది యేసు ప్రభు స్వరమా లేకపోతే అన్యుని స్వరమా గుర్తుపట్టకుండా ఎక్కడ చర్చి ఉంటే అక్కడికి వెళ్ళి వెళ్తున్నారు, ఎవడు పాస్టర్ అని చెప్తే వాడి దగ్గరికి వెళ్ళి వెళ్తున్నారు తప్ప ఇది నా ప్రభు స్వరమా, ఆయన స్వరాన్ని గుర్తుపట్టలేకపోతున్నామే. ఎంతటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితికి వచ్చాము. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నన్ను వెంబడిస్తాయి. పాస్టర్ అంటే చాలు వాడి మాట వినేస్తున్నారు, చర్చ్ అంటే చాలు అక్కడికి వెళ్తున్నారు. ఇది నా ప్రభు స్వరమా, సెలువులో ప్రాణం పెట్టిన నా ప్రభు స్వరమా? ఇది ఏమాత్రం వివేచించటంలే. ప్రతి ఓడు వాడికి సాధ్యమైనన్ని విధాల్లో సంఘాన్ని దోచుకుంటున్నాడు, ఎన్ని రకాల తమాషాలు చేస్తున్నారు. ఇది నా ప్రభు స్వరమా? సిలువలో నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరం ఇదా? గుర్తుపట్టలేనటువంటి క్రైస్తవులు తయారయ్యారు. చూడండి 7వ వచనం, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నాకు ముందు వచ్చిన వారు దొంగలు దోచుకుని వారు. ఎవరిని గురించి? శాస్త్రులను గురించి, పరిసయ్యులను గురించి, సద్దుకయ్యులను గురించి, ధర్మశాస్త్ర ఉపదేశకుల గురించి, సన్హెద్రిన సభ గురించి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడచ్చా? మరి దొంగతనం చేశారు దొంగనికి ఇంకేమంటారు? దోచుకునేవాడిని దోచుకునేవాడానికి ఇంకేమంటారు? ఈరోజు దశంభాగాల కోసం సేవకులు అవతారం ఇచ్చినటువంటి గొర్రెచరం వేసుకున్న తోడేళ్ళు ఏమనాలి? దైవజనులు అని పిలవాలన్నా? యేసు ప్రభువులా పిలవలేదే. దొంగ అన్నాడు, దోచుకునే వాళ్ళు అన్నాడు. 9వ వచనం చూడండి, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడే, లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయచ్చు ఉండును. నేను ద్వారాన్ని, గొర్రెలు పోయే ద్వారాన్ని నేను అంటున్నాడు యేసు ప్రభు. ఈరోజు యేసు ప్రభు స్వరాన్ని వింటున్నామా? యేసు ప్రభువును వెంబడిస్తున్నామా? యేసు ప్రభు సంరక్షణలోనే ఉన్నామా? యేసు ప్రభు మనల్ని మేపుతున్నాడా? ఏమో, చనిపోయినప్పుడు పాతి పెట్టడానికి ఏదో చర్చ్ ఉండాలి కాబట్టి ఏదో చర్చికి వెళ్ళి సభ్యత్వం తీసుకోవడం అంతే. అంతకు మించి ఇది యేసు ప్రభు స్వరమా, యేసు ప్రభు కాపుదల? ఏమాత్రం వివేచలేనటువంటి అమాయకులుగా తయారైపోయారు. 10వ వచనం చూడండి, దొంగ దొంగతనమును హత్యను నాశనం చేటుకొచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. యేసుప్రభు అన్న మాటలు అర్థమయ్యాయా? నేను గొర్రెల మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. యేసుప్రభు ప్రాణం పెట్టాడు సిలువలో, మనందరి కోసం యేసుప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు. ఈరోజు తన సంఘం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి కాపరులు ఎక్కడ? ప్రాణాలు ఇవ్వద్దులే, వారి ప్రాణాలను తోడేయకుంటే మంచిది. వారి ప్రాణాలను తోడేయకుంటే మంచిది. రకరకాల కానుకల పేరుతో రకరకాల పద్ధతులు రకరకాల ఏంటంటే వారి మీద రుద్ది వారి ప్రాణాన్ని తోడేయకపోతే మంచిది. వీరి ప్రాణం ఇచ్చేది దేవుడెరుగు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడు చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించడం నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుతున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగుచేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రమునైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు
పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్న వలన అన్ని విషయములలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. ఇది కాపరితనం అంటే. మీలో ఎవని వెండిని కానీ బంగారాన్ని కానీ వస్త్రాన్ని కానీ నేను ఆశించానా? ఆశించలే. నా అవసరాల నిమిత్తం, నాతో కూడా ఉన్నవారి అవసరాల నిమిత్తం ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని చెప్పినటువంటి యేసు ప్రభు సారాంశం నేను మీకు మాదిరిగా చూపించాను, ఇలా మీరు పరిచర్య చేయండి అన్నాడు. ఇది కాపరితనం అంటే. నాకేంటి కాదు, ఏ పాటి వాడిని, ఇంత నీచుణ్ణి తన సంఘం మీద కాపరిగా నియమించాడే, ఈ సంఘానికి నా వంతు ఏం చేయాలి, నా కోసం ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎలా వీరికి అర్థం చేయించాలి. జీతం ఆయన ఇస్తాడు. నన్ను కాపరిగా నియమించింది ఆయన అయితే జీతం ఆయన ఇస్తాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి అంటే మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడు. ఇదే కదా మోషే ప్రార్థనలో మనం చూసాం. ఒకవైపు ఏమో దేవుడు కఠినంగా ప్రత్యుత్తరం ఇచ్చి, మోషే ఇక మాట్లాడద్దు, దీని గురించి మరలా మాట్లాడద్దు, ప్రార్థన చేయొద్దు, నిన్ను వాగ్దాన దేశాన్ని తీసుకుని వెళ్ళను అని ఇంత కాఠిన్యం దేవుడు చూపించిన ఆ కాఠిన్యాన్ని మనసులో పెట్టుకుని, ఆ బాధని మనసులో పెట్టుకొని ఇటువైపు సమాజాన్ని చూసి, దేవా నా ప్రార్థన అంటే వినకపోయావు నా వ్యక్తిగతంగా, అయితే ఈ సమాజం మీద ఒక సమర్థుడైన నీ చిత్తంలో ఉన్నటువంటి కాపరిని నియమించు అని ప్రార్థన చేశాడు. ఇది కాపరి లక్షణం అంటే. తన బాధలు తనుకుంటాయి, కానీ సమాజానికి తన వల్ల ఏం కావాలో అది జరగాల్సింది అంతే. యేసు ప్రభు నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెల కోసం నా ప్రాణాన్ని పెట్టాడు ఆయన సిలువలో. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ మందను గురించి జాగ్రత్త పడండి, ఆ మందను మేపే విషయం జాగ్రత్త పడండి. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి. అవి మందను కనికరించవు, వంకర మాటలు వలుకుతారు, సంఘాన్ని ఈడ్చుకొని పోతారు. ప్రవేశించారు ఈరోజు క్రూరమైన తోడేళ్ళు. కానీ ఆ తోడేళ్ళు అనకూడదంట, అలా మాట్లాడకూడదండి, దేవుడు చూసుకుంటాడు. మరి పౌలు ఎందుకు మాట్లాడాడు? యేసుప్రభు ఎందుకు మాట్లాడాడు? దొంగలు, దోచుకునే వాళ్ళు ఎందుకు మాట్లాడాడు యేసుప్రభు? సున్నం కొట్టిన సమాధులను యేసుప్రభు ఎందుకు అన్నాడు? అర్థం కాలే. ప్రభు స్వరం ఏంటో, మన ప్రభు స్వరం ఏంటో మనకు అర్థమైతే అన్నిని స్వరం ఏంటో మనకు అర్థమవుతుంది. మోషే ప్రార్థన కంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం గొప్పది కదా. ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగం గొప్పది కదా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం గారిస్తే ఏర్పాటైంది. మరి ప్రభువైన యేసుక్రీస్తు రక్తం గార్చి సంపాదించిన ఆ సంఘం మీద కాపరి ఎవడు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని అర్థం చేసుకున్నవాడు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని తన ప్రాణం కంటే గౌరవించేవాడు, ప్రభువైన యేసుక్రీస్తు స్వరాన్ని స్పష్టంగా అర్థం చేసుకున్నవాడు. అలాంటి కాపరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణం పెట్టినటువంటి ఆ సంఘం మీద కాపరిగా ఉంటే అది ప్రభువుని గణపరచడం. నేను మీతో చెప్పేది ఏంటంటే, సంఘం అంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం చేత కొనబడింది. ఈ సంఘంలో అన్యాయం జరుగుతుంది, ఎవడు పడితే వాడు వచ్చి నేను కాపరిని అని చెప్తున్నాడు, నన్ను దేవుడు సేవకు పిలిచాడు అని చెప్పుకుంటున్నాడు. క్రైస్తవ సంఘమా, మేల్కో. ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని గౌరవించు, ఆయన స్వరాన్ని విను, అర్థం చేసుకో. అటు తర్వాత వీళ్ళు కాపర్ల, కసాయి వాళ్ళ, వీళ్ళు గొర్రెలను మేపడానికి వచ్చారా, గొర్రెచెరం వేసుకున్న తోడేలాగా గొర్రెలను భక్షించడానికి వచ్చారా అన్నది ఆలోచించి, అలా గొర్రెచెరం వేసుకున్న తోడేళ్ళని, కసాయి వాళ్ళని వెలివేయడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణత్యాగాన్ని గౌరవించు.